ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఆహా, నువ్వు ఇలాంటి దొంగ పనులు చేస్తే నాకు తెలియదనుకుంటున్నావా? కోసి కారం పెట్టేస్తాను. ఫేస్ కనిపించట్లేదే. నువ్వు ఏ నాటికైనా కన్ఫ్యూజన్ లో తలగోకుంటావని నాకు తెలుసు. కానీ ఆ రోజు ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. నువ్వెప్పుడు మారతావో ఏంటో. ఇంతకు మించి నీతో మాట్లాడడంలో ప్రయోజనమే లేదు. వెళ్ళి ఏట్లో దూకు. ఎవరో తెలియట్లేదే. కాసేపు నన్ను కంగారు పెట్టేసింది. ఎవరై ఉంటారబ్బా? రే, నా మొబైల్ ఎలా ఉందిరా? దాని సంగతి తర్వాత. ముందు నా హెల్మెట్ ఎలా ఉందో చెప్పు. నీ హెల్మెట్ చాలా బాగుందిరా. అక్క నువ్వా? అక్క నువ్వా? నేనేలే, భయపడకండి. అమ్మేమో అనుకొని కంగారు పడ్డామక్క. ఫోన్ ఎలా ఉంది? నీకు నచ్చిందా? ఫోన్ మాత్రమే కాదక్క, కెమెరా క్వాలిటీ కూడా అదిరిపోయింది. కొత్త ఫోన్ కాబట్టి ఫస్ట్ 2 hours ఛార్జింగ్ పెట్టాలి. ఓకేనా? ఓకే అక్క. ఓ పెద్ద మనిషి, నీ సంగతి ఏంటి? హెల్మెట్ ఎలా ఉంది? స్టైల్ గా చాలా బాగుందక్క. ఇంత మంచి హెల్మెట్ కొనిస్తావని నేను అస్సలు అనుకోలేదక్క. చాలా థ్యాంక్స్ అక్క. అవునక్క, నాకు కూడా ఈ మొబైల్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. అవును, వీటిని అమ్మ ఇంకా చూడలేదా? హెల్మెట్ చూసింది. నా ఫ్రెండ్ దని అబద్ధం చెప్పి మేనేజ్ చేశా. నువ్వు సూపర్ రా నాని. థ్యాంక్ యూ అక్క. కానీ అమ్మని ఎలా మేనేజ్ చేయాలో తెలియట్లేదక్క, భయంగా ఉంది. ఎన్నో మేనేజ్ చేసాం, ఇది చేయలేమా? వదిలే చూసుకుందాం. వస్తే పనికి మాలిందానా, నీ మెళ్ళో ఉండాల్సిన చైన్ ఎక్కడే? ఓహో, చివరికి రోల్డ్ గోల్డ్ చైన్ కూడా నాకు హ్యాండ్ ఇచ్చిందన్నమాట. ఎక్కడ పడిపోయిందో ఏంటో. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా దిక్కులు చూస్తున్నావంటే? చైన్ ఎక్కడా? జారి పడిపోయినట్టుందమ్మా. అయ్యో 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 అయ్యో, 3 తులాల ముచ్చటైన బంగారు చైనే పడిపోయిందని ఎంత ధైర్యంగా చెప్తున్నావే? నిన్ను అక్కెందుకు అరుస్తోంది? పద. ఏమోరా, చూద్దాం పద. రా వెళ్దాం. నొప్పిగా ఉందా? ఉంటుంది, ఎందుకుండదు? ఈ రోజు సాయంత్రంలోగా ఆ చైన్ ఇంట్లోకి రాలేదో నిన్నేం చేస్తానో నాకే తెలీదు. అర్థమైందా? అమ్మా, అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? తీసుకొస్తావా లేదా?
అక్క ఇప్పుడు ఏం చేసిందనమ్మా ఇలా చేస్తున్నావు? వదులమ్మా, వదులు. అదేం చేసిందో తెలుసుకోకుండా దానికి సపోర్ట్ చేస్తారేంటి? ఆ? దాని మెళ్ళో ఉండాల్సిన గోల్డ్ చైన్ లేదు. అడుగుతుంటే ఇక్కడ జారిపోయిందని కథలు చెప్తోంది. ఏయ్! అనవసరంగా నాకు కోపం తెప్పించుకో. నిజం చెప్పవే, ఆ చైన్ ఏం చేసావు? చెప్పవే, చెప్పు. అమ్మా, ఏంటే? వదులమ్మా. ఏంటే కళ్ళెగరేస్తున్నావు? ఏం లేదమ్మా. ఏం లేదంటావేంటి? నిజం చెప్పు. నిజంగానే చైన్ ఎక్కడో పడిపోయిందా, లేకపోతే అమ్మేసి ఊళ్ళో వాళ్ళకి దాన ధర్మాలు చేసొచ్చావా? చెప్పమంటున్నా. చెప్పవా లేదా? చెప్పు. అక్క ఊళ్ళో వాళ్ళకి దాన ధర్మం చేయలేదు. మరి ఇంకెవరికి చేసిందే? నేనెవ్వరికి ఏ సహాయం చేయలేదమ్మా. వందన అదే చెప్తుంది. మీ కథలన్నీ నాకు అనవసరం. చైన్ ఎక్కడా? అమ్మా, ఇందాక శ్రీనగర్ కాలనీలో ఒకింటికి వాటర్ క్యాన్ వేయడానికి వెళ్ళాను కదా. చైన్ లూజ్ గా ఉండడం వల్ల అక్కడ ఏమైనా పడిపోయిందేమో. ఏయ్! నీ కన్నీళ్లు చూసి కరిగిపోయే రకాన్ని కాదే నేను. నీ గురించి నాకు బాగా తెలుసు. ఎవరో అమ్మ తల్లి అనుంటారు. వెంటనే నీ మెళ్ళో చైన్ తీసి వాళ్ళకిచ్చేసి నేరుగా ఇంటికొచ్చేసి ఉంటావు. 3 తులాల బంగారు చైన్ అది. ఇప్పుడు దాని రేట్ ఎంతో తెలుసా? ఇప్పుడు దాన్ని కొనాలంటే మీ నాన్న ఎన్ని కాళ్ళు భుజానెత్తుకొని ఎన్ని మెట్లెక్కి దిగాలో తెలుసా? ఏయ్! నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు ఇంట్లో ఉండాలి అంటే ఆ చైన్ తోనే రా, లేదంటే ఆ చైన్ పోయినట్టు నువ్వు కూడా ఎక్కడికైనా పారిపో. అమ్మా, నోరు ముయ్యండ్రా మీరు. వెళ్ళమంటుంటే ఇంకా నిలబడ్డావే. వెళ్ళు, వెళ్ళి చైన్ తీసుకురా. ఏయ్, మీ కాళ్ళు చేతులు విరగొడతాను. అక్కడే ఉండండి మీరు. పదవే. పో, పో, చైన్ తీసుకురా పో. దిక్కుమాలిన మొహంది. చైన్ పడిపోయిందంట. పడిపోయింది. 3 తులాల చైనే అది. అమ్మా, ఏం లేదు నాన్న. ఏం లేదంటావేంటమ్మా? మీ అమ్మ నీతో మాట్లాడిన మాటలన్నీ నేను విన్నానమ్మా. ఆ చైన్ తీసేవకమ్మా అని అప్పుడే చెప్పాను. ఇప్పుడు ఏం జరిగిందో చూసావా? నాన్న, నా తమ్ముడు చెల్లెలి ఆనందం కోసం ఎన్ని తిట్లు తిన్నా పర్వాలేదు, ఎన్ని దెబ్బలైనా భరిస్తాను. మీరు దీని గురించి బాధపడకండి నాన్న. మరి ఆ కవరింగ్ చైన్ అక్కడమ్మా? ఆ, ఎక్కడో పడిపోయింది నాన్న. మరి ఇప్పుడు ఎలా? మీ అమ్మకి ఎలా నచ్చ చెప్పాలి? ఎప్పట్లాగే మీరు నన్ను ఇంట్లోకి తీసుకెళ్లి అమ్మ చూస్తుండగా నన్ను బాగా తిట్టండి. అది చూసి అమ్మ కాస్త కూల్ అవుతుంది. ఆ, అలాగే చేస్తానమ్మా. నా కూతురు కోసం నేనేమైనా చేయాలి కదా. చేస్తాను, చేస్తాను. నాన్న, ఏంటి? నా చెయ్యి పట్టుకుని కోపంగా లోపలికి తీసుకెళ్ళండి. అబ్బా, మర్చిపోయానమ్మా. తీసుకెళ్ళాలి కదా. పట్టుకోండి. ఇది మనకెప్పుడు మామూలే. పద, రా రా. నాన్న, రమ్మంటుండే రా. అమ్మ ఎక్కడా? అక్కడుంది.